మండీ మర్చెంట్ అన్నటువంటి అసోసియేషన్ వారు దగ్గర మేము వీళ్ళు అడగగా, అయ్యా ఇది ఎక్స్పైరీ అయినటువంటి వస్తువులు సరుకులు ఎందుకు అమ్ముతున్నామని చెప్పి మేము వాళ్ళకి అడగగా, మరి వాళ్ళు నిమ్మకు నేరే తిన్నట్లుగా మనకి రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని ఒక దబాయిస్తున్నారు. కాబట్టి దీని మీద జిల్లా అధికార యంత్రాంగం మరి ఫుడ్ సేఫ్టీ కమిటీ అయినటువంటి వారు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని దీనికి పేద ప్రజలకి ఆరోగ్యాలు కాపాడుకోవడానికి తమ వంతు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటూ, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉద్యమ జైభీంరావు భారత పార్టీ అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ అనంతపురంలో నిద్ర వ్యవస్థలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారన్న విషయం కూడా ఇవాళ అందరూ గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అలాగే అనంతపురం నగరంలోనే ఉన్నటువంటి పాత ఊరులో మండీ మార్కెట్ దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి నాగలింగేశ్వర టైలర్స్ అనేటువంటి మండి వద్ద కొన్ని జరిగింది. ఆ వస్తువులు కూడా ఇవాళ చూస్తున్నట్లయితే పూర్తి ఎక్స్చేంజ్ అంటే డేట్ కూడా అయిపోయినటువంటి వస్తువులు అమ్మకానికి పెట్టినటువంటి సందర్భాలు ఇవాళ వెలుగులో వచ్చింది. అలాగే మేము జైభీంరావు భారత పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ నిద్ర వ్యవస్థలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిద్రపోతున్నారని చెప్పేసి కూడా ఇవాళ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. లింగేశ్వర ట్రేడర్స్లో మండీ మార్చిలో కూడా కొన్ని సందర్భాల్లో కూడా మాకు దృష్టికి రావడం జరిగింది. అదేమంటే గోధుమ పిండిలో కానీ నాణ్యతమైనటువంటి ఆహారము కల్తీ జరుగుతున్నటువంటి సందర్భాల్లో కూడా మాకు తెలియజేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి వెంటనే అక్కడ అకస్మాత్తుగా తనిఖీ చేసి అక్కడ చట్టపరమైన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన జైభీంరావు భారత పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేసి ఆ షాప్ను కూడా సీజ్ చేసే రకంగా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఉద్యమ నమస్కారాలు. నాతోటి అన్నగారికి, అదేవిధంగా ఈ మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ ఈరోజు ముఖ్య ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమనగా, నాగలింగేశ్వర ట్రేడర్స్ నందు గత కొన్ని ఏళ్ళుగా అక్కడ వారు సప్లై చేస్తున్నారు. ఫుడ్ సప్లై మెటీరియల్ అంతా దాంట్లో నాణ్యతమైన సరుకు లేనందువలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజానికానికి, అదేవిధంగా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారి ఫుడ్ అధికారులు వాళ్ళ షాపుని సీజ్ చేయాలని కూడా మేము మా జైభీంరావు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇక్కడ నాగలింగేశ్వర ట్రేడర్స్ ఏమేమి అంటే వాళ్ళు సరైన సరుకులు అమ్మడం లేదా? సరైన సరుకులు లేనట్టు వలన ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. అలాగే గత కొన్ని ఏళ్ళుగా వాళ్ళకి రాజకీయ బలం ఉందో లేకపోతే రాజకీయ ఒత్తిడి వల్ల ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడ వెళ్ళడం లేదో మాకైతే అర్థం కావట్లేదు. దీని వెనకాల ఎంత పెద్ద రాజకీయ బలమైనా కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా జైభీంరావు భారత పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం.